హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో లాస్ట్ ఎపిసోడ్స్లో చూసాం కదా, సిలాయి వాళ్ళ స్టోర్వి లాంగ్ గౌన్స్ అండ్ శారీస్, క్యాజువల్ శారీస్ కూడా అన్నీ చూపించాను. అంటే పట్టువి చూపించకుండా ఎవ్రీ టైం మీకు పట్టువే చూపిస్తాను కాబట్టి, సో వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ క్యాజువల్వి, హ్యాండ్ మేడ్వి చూపించాను లాస్ట్ ఎపిసోడ్స్లో. సో ఈ ఎపిసోడ్లో వచ్చేసి ప్యూర్ హ్యాండ్ మేడ్ వాళ్ళు చేసినవే, ఎంబ్రాయిడరీ కానీ వర్క్స్ కానీ బ్లౌజెస్ చూపిస్తున్నాను. సో బ్లౌజెస్ కూడా చాలామంది అడుగుతున్నారు, మగ్గంవి, ఎంబ్రాయిడరీవి, చిన్న చిన్న వర్క్స్ చూపించండి అని చెప్పి. సో ఇవేంటి అంటే మనం రెగ్యులర్గా పార్టీకి వేసుకునేవి నార్మల్ నెక్ లైన్స్కి అలా వేసుకుంటాము. సో అలా కాకుండా వెస్ట్రన్ బ్లౌజెస్కి మగ్గం ఎంబ్రాయిడరీ టచ్అప్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చూద్దాం. సో మీరు అంటే ఫస్ట్ నేను వీడియోలో చూపించాను కదా ఎలా ఏంటి అని చెప్పేసి, కలర్స్ కూడా డిఫరెంట్వి పెట్టాను అండ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉన్నాయి. సీవ్లెస్ బ్లౌజెస్కి కూడా, వెస్ట్రన్ బ్లౌజెస్కి కూడా ఎంబ్రాయిడరీ అంటే ట్రెడిషనల్ టచ్అప్ అయితే ఉంది. సో ఇవన్నీ వచ్చేసి ఎథనిక్ వేర్ అంటాం మనము. ఎథనిక్ అనే కాకుండా ఇండో వెస్టర్న్ లుక్లో ఉన్నాయి. సో ఫస్ట్ బ్లౌజ్ మీరు చూసుకోవచ్చు, పీచ్ వన్. ఇది మనకి వెస్టర్న్ బ్లౌజ్, అంటే సీవ్లెస్ ఉంది కాబట్టి వెస్టర్న్ అనే పిలుస్తాము. సో వెస్టర్న్ బ్లౌజ్ ఇది మనకి ఫ్రంట్ ఓపెనే ఉంది విత్ ప్రిన్సెస్ స్టైల్లో, అన్నీ కూడా ప్రిన్సెస్లోనే ఉన్నాయి. సో ఇది మీరు చూడొచ్చు, కార్నర్లో మాత్రం కొంచెం మనకి పర్ల్ షేడ్ అనేది ఇచ్చాము, పర్ల్ విత్ జరీ వర్క్తో. సింపుల్ షేడ్, మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి, సింపుల్గా ఇచ్చాము, కాకపోతే క్యూట్గా ఉంది. అండ్ సింపుల్ బ్లౌజ్కి, పీచ్ కలర్ బ్లౌజ్కి మనం అది డిఫరెన్స్ అనేది వైట్ శారీస్ కట్టుకున్నా, లేదా గోల్డ్ సిల్వర్ శారీస్, సిల్వర్ వర్క్ ఉన్న శారీస్, వైట్ కలర్ వర్క్ ఉన్న శారీస్, లేదా ప్రింట్స్ ఉంటాయి, కొన్ని ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటాయి. సో అలాంటి శారీస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. సింపుల్ టచ్అప్స్ ఇవన్నీ కూడా. వెస్ట్రన్ బ్లౌజెస్కి మనం ట్రెడిషనల్ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది అనేసి ఈ బ్లౌజెస్లో చూసారు కదా, చిన్న వర్క్ ఉంది కానీ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీనిలాగే వీ నెక్లో వచ్చింది. ఫ్రంట్ మనకి కొంచెం యూ నెక్ ఉంది, బ్యాక్ మాత్రం మనకి వీ నెక్లో వచ్చింది. సో బ్యాక్ చూడొచ్చు, ఎక్కువగా వర్క్ అనేది ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్లో పళ్ళు వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ ఇచ్చాము. జరీ వర్క్తో చిన్న చిన్న బూటాస్, ఇవన్నీ కూడా వర్క్స్ వీళ్ళే చేస్తారు. వీళ్ళ దగ్గర డైరెక్ట్ నేను వీడియోలో చూపించాను కదా, స్టార్టింగ్ స్టోర్ వీడియోలో, అతను ఇక్కడే ఉంటాడు వర్కర్. ఎవ్రీడే ఇంకా వర్క్ వాళ్ళకి ఎలాంటివి కస్టమైజేషన్స్ కావాలన్నా వాళ్ళు చేస్తారు. సో ఇందులో మీరు చూడొచ్చు, గ్రీన్ కలర్ బ్లౌజ్కి గోల్డెన్ జరీ వర్క్తో వాళ్ళు చిన్న చిన్నగా బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో మాత్రం కొంచెం పెద్దగా ఇచ్చారు. మీరు ఇలాంటివి అంటే ఫస్ట్ ఇవి డైరెక్ట్ బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ లాగా వాళ్ళు చేసి పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సీక్వెన్స్తో ఒక ప్యారెట్ మోటివ్ని తీసుకొని జరీ వర్క్తో సీక్వెన్స్తో చేశారు విత్ చిన్న థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్స్, బీట్స్ అన్నీ కూడా యాడ్ ఆన్ చేశారు. సో మనకి ఎక్కడా కూడా నెక్ లైన్స్లో మనం రెగ్యులర్గా చూసేవి పెళ్ళిళ్ళకి వేసుకునే వాటిలాగా లేదు. మనం అవి ఏంటి అంటే నెక్ పార్ట్లో డిజైన్ చేయడము, హ్యాండ్స్కి డిజైన్ చేయడము అలా వేస్తాము. సో ఇది వచ్చేసి కొంచెం వెస్ట్రన్ టచ్ ఇచ్చాం కాబట్టి చిన్న చిన్న మోటివ్, అక్కడక్కడ బూటీస్, అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఇప్పటివరకు చూపించిన మగ్గం వర్క్స్ ఏవి కూడా ఇలా లేవు. అండ్ ఫ్రంట్ పార్ట్లో వన్ సైడ్ పళ్ళు వస్తుంది కాబట్టి ఇంకొక సైడ్ మాత్రం చిన్న చిన్న బూటాస్ ఫ్రంట్లో, బ్యాక్లో ఇచ్చినవి యాడ్ ఆన్ చేసాము. సో ఇది వచ్చేసి బ్లౌజ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హెవీ వన్, అంటే అన్నీ నేను అప్పటిలాగా అంటున్నాను కదా, సో అలాంటి బ్లౌజెస్ కూడా ఒకటి చూపించాలి అని చెప్పేసి ఆల్ ఓవర్ సీక్వెన్స్ బ్లౌజ్. ఇది ఆల్ ఓవర్ వర్క్ అంటాం కదా ఫ్లోరల్లో. సో అదే పింక్ కలర్కి మనం ఏదైనా సిల్వర్ కలర్ థ్రెడ్డింగ్ వచ్చిన శారీ కట్టొచ్చు. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్కి సిల్వర్ జరీ వర్క్, సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చిన శారీస్ చాలా బాగుంటాయి. మీరు ఇందులో చూడొచ్చు, జరీ వర్క్, సీక్వెన్స్, పర్ల్ వర్క్ అండ్ థ్రెడ్, పైప్స్ అన్నీ కూడా యాడ్ ఆన్ చేశారు. బట్ ఎక్కువగా మనకి సిల్వర్ జరీ వర్కే ఉంది, అందుకని చెప్పి హెవీగా కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ అయితే ఎలాంటి వర్క్స్ అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు, బికాజ్ ఎలాగో పళ్ళు వస్తుంది, కవర్ అవుతుంది అని చెప్పేసి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఇచ్చారు. సో చూసారు కదా, ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఒకటి కూడా మీకు ఈ బ్లౌజ్ చూపించాలి అని చెప్పేసి ఈ ప్యాటర్న్ పెట్టాను. బట్ మిగతావన్నీ కూడా వెస్ట్రన్ టచ్లో ఉన్నాయి. సో ఇది చూడొచ్చు, మగ్గం కాదు, ఇది ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీనే. బ్లౌజ్ వచ్చేసి వైట్ విత్ బ్లాక్.
ఇది మీరు ప్లెయిన్ వైట్ శారీ అయినా వేయొచ్చు లేదా బ్లాక్ శారీ అయినా వేయొచ్చు, చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు వర్క్ కూడా మనకి ఈ సైడ్స్ అయితే డైరెక్ట్ ఫ్యాబ్రికే వచ్చింది, మధ్యలో ఉన్నది మాత్రం బ్లాక్ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ చేశారు. అండ్ స్లీవ్స్కి కూడా మీరు చూడొచ్చు సేమ్ మనం బాడీలో ఏదైతే ఇచ్చామో అదే అటాచ్ చేశారు. విత్ కొంచెం ప్యాటర్న్ తీసుకొని వి షేప్లో కట్ చేసి అటాచ్ చేశారు. అండ్ పైపింగ్ అంతా కూడా వైట్ ఉన్నందుకు బ్లాక్ పైపింగ్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రంట్ కూడా ప్రిన్సెస్కి అంతా కూడా కొంచెం లుక్ వైజ్ బాగుండాలి, అవుట్పుట్ బాగుండాలి అని చెప్పేసి పైపింగ్స్ అన్నీ బార్డర్స్ అన్నీ కూడా పైప్ లైన్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఇచ్చారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అని చెప్పాను కదా. సో ఏవి కూడా మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెసే. నేను మగ్గమ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా మీకు చూపిస్తున్నాను. సో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఒక్కటి అని కాదు, మీకు స్పెషల్గా మగ్గమే చూపిస్తున్నాను, ఎంబ్రాయిడరీ చూపిస్తున్నాను అని కాదు, అన్నీ ఉన్నాయి. ప్లెయిన్ బ్లౌజెస్, కలంకారీవి కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ కలంకారీ. మనం కలంకారీ బ్లౌజెస్ కూడా ప్లెయిన్ శారీస్కి, క్యాజువల్గా ఇంట్లో వేసుకునే శారీస్కి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్యాక్ కొంచెం డీప్ ఎక్కువగా పెట్టి, సింపుల్ బ్లౌజ్ కాకపోతే డీప్ ఎక్కువగా పెట్టి వెస్ట్రన్ లుక్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఎల్బో స్లీవ్స్. ప్లెయిన్ బ్లౌజ్ ఇదైతే క్యాజువల్ శారీస్, ప్లెయిన్ శారీస్కి చాలా బాగుంటుంది. మల్టీ కలర్ ఉంది కాబట్టి ఇందులో మెరూన్ కాబట్టి కాంట్రాస్ట్ మీరు లైట్ షేడ్ చేస్తే చాలా బాగుంటుంది. లేదు అంటే ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి కదా, బ్లూ, ఎల్లో, గ్రీన్, వైట్, అందులో కూడా మీరు కలర్ చూస్ చేసుకొని ప్లెయిన్ వేసి ఇది కలంకారీ ప్రింట్ వేశారు అంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అగైన్. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ ప్లెయిన్ ఉంది. ఎందుకు అంటే పళ్ళు వేస్తాం కాబట్టి ఫ్రంట్ ఎలాగో కనిపించదు, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సో ఇది వచ్చేసి ఫుల్లీ వర్క్ బ్లాక్ సైడ్. మనకేంటి అంటే మోటివ్ వైజ్లో తీసుకున్నారు. ఎవరు కూడా మనం పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాము, ఎవరు కూడా ఇలా వేయరు. కొంచెం యంగ్ అండ్ వెస్టర్న్ కల్చర్లో, వెస్టర్న్లో కూడా నేను వేసుకోవాలి అనుకునే వాళ్ళే ఇలాంటి ప్రింట్స్ అనేవి యూజ్ చేస్తారు, మోటివ్స్ ఉన్నవి. మీరు ఎక్కువగా చూసేవి నేను నెక్స్ట్ చూపిస్తాను బ్లౌజ్. ఎక్కువగా బ్లౌజెస్ అన్నీ కూడా చిన్న చిన్న మోటివ్స్ వేసుకోవడము, బార్డర్స్లో వేసుకోవడము, హ్యాండ్స్కి వేసుకోవడం, అలా ఫుల్ కవర్ చేసేవే చూస్తాము. ఇలాంటి సింపుల్ అండ్ వెస్టర్న్ టచ్ ఉన్నవి అసలు వేయరు. సో ఇలాంటివి వేస్తే ఏంటి అంటే లుక్ వైజ్ కొంచెం అంటే వాళ్ళు చూడ్డానికి కొంచెం నీట్గా కనిపిస్తారు అండ్ లిటిల్ తను ఎప్పుడు డిఫరెంట్గా వేస్తుంది అనే వేలో కనిపిస్తారు. సో ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్యాటర్న్స్ చూస్ చేశారు అంటే తను స్టైలిష్గా ఉంటుంది, ఎప్పుడు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి యూజ్ చేస్తుంది అని మిమ్మల్ని చూసేవాళ్ళు, మీతో కన్వర్జేషన్ చేసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అండ్ స్లీవ్స్లో మాత్రం సింపుల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్తో. మీరు చూడొచ్చు చిన్ని బూటాస్, జస్ట్ 0 mm 1 mm అంటాం కదా, సో ఆ సైజులో ఉన్నాయి. అవి జస్ట్ టచ్అప్ కోసం, మరీ ప్లెయిన్గా పెడితే బాగోదు అని. అండ్ ఇది చూడొచ్చు మీరు, పికాక్ ట్రీ పైన ఉంటున్నట్టుగా ఒక మోటివ్ అనేది ఇచ్చారు. విత్ కలర్స్ కూడా అంటే ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీలో డిఫరెంట్ స్టిచెస్ ఉంటాయి కదా, ఆ స్టిచెస్ అనేవి ఇందులో యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాంటిదే బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సేమ్ ఫ్రంట్ అయితే ప్లెయిన్ పెట్టారు, అందుకే బ్యాక్ ఒకటే చూపిస్తున్నాను. బ్యాక్ కూడా మీరు చూడొచ్చు ప్యారెట్ మోటివ్ అనేది ఇచ్చారు విత్ ఫ్లవర్స్. ఒక ప్యారెట్ అనేది ట్రీ పైన ఉన్నట్టుగా మోటివ్ వచ్చింది. అండ్ అందులో ఉన్న ఫ్లవర్స్ని స్లీవ్స్కి జస్ట్ 3 inch ఆఫ్ స్లీవ్స్ ఇవి. సో స్లీవ్స్ ప్లెయిన్గా ఉండొద్దు అని చెప్పేసి చిన్న బూటీస్ అయితే యాడ్ ఆన్ చేశారు. సో ఇందాక చూపించిన దాంట్లోనే షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ వైట్ కలర్, ఇందాకది పింక్ కలర్ కాబట్టి ఇది ప్లెయిన్ వైట్. అండ్ నెక్స్ట్ సేమ్ నేను చెప్పాను కదా మల్టీ కలర్వి వేసాము అంటే ప్లెయిన్ శారీస్కి బాగుంటుంది అని. ఇందాక కలంకారీది చూపించాను, ఇది వచ్చేసి లైన్స్. ఇది ఫ్రంట్ పార్ట్ విత్ ప్యాడెడ్ వచ్చింది బ్లౌజ్ అయితే. ఇవేంటి అంటే అన్నీ కూడా మీరు చూడొచ్చు వెస్టర్న్ కల్చర్లో ఉన్నాయి, ఏవి కూడా ట్రెడిషనల్గా ఫుల్ స్లీవ్స్ లేదా వర్క్ అలా లేవు. సో కొంచెం ట్రెడిషనల్ విత్ వెస్టర్న్ టచ్ అయితే ఉంది. ఇండో వెస్టర్న్ బ్లౌజెస్ ఇవన్నీ. బ్యాక్ కూడా మీరు చూడొచ్చు ఫుల్ డీప్ ఉన్నాయి విత్ స్క్వేర్ షేప్. చిన్న కంటే మన కింద జస్ట్ 2.5 inch ఆఫ్ డీప్ అనేది పెట్టారు. టోటల్గా మిగతాదంతా కూడా ఓపెనే ఉంది మనకి. అండ్ స్లీవ్లెస్, ఎలాంటి స్లీవ్స్ కూడా అటాచ్ చేయలేదు. సో ఇలాంటి బ్లౌజెస్ ఏంటి అంటే ప్లెయిన్ శారీస్కి చాలా బాగుంటాయి. ప్లెయిన్ అని మీరు అంటే ఇందులో ఉన్న కలర్సే వేయాలి అని కాదు, ఇందులో కూడా మల్టీ కలర్ అయితే ఉంది, బట్ ఇందులో ఉన్నవే వేయాలి అని ఏం లేదు. మీరు కాంట్రాస్ట్గా బ్లాక్, వైట్ ఏ కలర్ యూస్ చేసినా ప్లెయిన్కి మనం ఇది ఫుల్ మల్టీ ఉన్నందుకు ప్లెయిన్కి ఏ కలర్ అయినా కూడా సెట్ అవుతుంది. సో ఇందులో ఇంకా చాలా కలర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీరు ఎలా అంటే అలా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. నేను వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వన్. ఇది అంటే కొంచెం పట్టు ఫీల్ ఉంది మనకి,
మేబీ ఎగ్జాక్ట్ నాకు ఫ్యాబ్రిక్ నేమ్ అయితే తెలీదు, బట్ పట్టు ఫ్యాబ్రిక్ అనుకుంటా. ఇది కొంచెం షైనీ ఉంది అండ్ మనం ఎక్కువగా మగ్గమ్స్కి యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఇది. అండ్ దీనిపైన కూడా మీరు చూడొచ్చు మగ్గం ఎలాంటి నెక్ లైన్స్కి లేదు, స్లీవ్స్ కూడా స్లీవ్లెస్ ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన మోటివ్ బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ అయితే ప్లెయిన్, పళ్ళు వస్తుంది కాబట్టి ప్లెయిన్ పెట్టేశారు. బికాస్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఏం బ్లౌజ్ అయితే మనకు కనిపించట్లేదు. సో స్లీవ్స్ కూడా స్లీవ్లెస్, నేను స్లీవ్లెసే ప్రిఫర్ చేశాను. సో సేమ్ అలానే నేను ఎలా అయితే వేసుకున్నానో అలానే ఉన్నాయి. ఓన్లీ బ్యాక్ మాత్రం మనం అంటే హెయిర్ టై చేసినా లేదా లీవ్ చేసినా కూడా బ్యాక్ ఒక్కటే కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళు సింపుల్గా బ్యాక్ సైడ్ మాత్రమే మోటివ్స్ ఇచ్చారు. మీరు ఇది చూడొచ్చు, ఫుల్ జరీ వర్క్తో ఉంది, సిల్వర్ సీక్వెన్స్, పైప్స్ అండ్ లిటిల్ ఇది కొంచెం గ్రీన్, మెహందీ గ్రీన్ ఉన్నందుకు కొంచెం బ్లాక్ టచ్అప్స్ అయితే యాడ్ చేశారు. సో మీరు ప్లెయిన్ బ్లాక్ శారీ వేశారు అంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ అనే కాదు, పట్టులో బ్లాక్ కలర్ది ఎలాంటివి వేసినా కూడా దీనిపైకి సెట్ అవుద్ది. మీరు చూడొచ్చు, సింపుల్ ఉన్నా కూడా చూడ్డానికి డిఫరెంట్గా ఉంది అండ్ హెవీ లుక్ అయితే కనిపిస్తూ ఉంది. సో హ్యాండ్ మేడే ఇదంతా కూడా వాళ్ళు చేసిందే. నేను ఇందాక చెప్పాను కదా మనం రెగ్యులర్గా వేసుకునేవి ఉన్నాయి అని చెప్పి. సో లాస్ట్ వన్ మళ్ళీ మీకు ఒకసారి అది చూపిస్తున్నాను. సో ఇలా కూడా కొందరు కస్టమర్స్, క్లయింట్స్ అడుగుతారు అని చెప్పేసి ఇవి కూడా వాళ్ళు చేశారు. కానీ వాళ్ళ స్పెషాలిటీ మాత్రం మొత్తం ఇందాక చూపించిన బ్లౌజెసే. సో ఇదైతే సేమ్ బ్యాక్ నెక్ లైన్స్కి వేసాము అండ్ స్లీవ్స్కి ఉంది. ఫ్రంట్ కూడా వీళ్ళు 2 సైడ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఎవరు అయినా కూడా 2 సైడ్స్ ఇవ్వరు, ఎవరో ఒకరు లేదు మాకు కావాలి అంటే చిన్నగా ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళు 2 సైడ్స్ అడుగుతారు. సో అలాంటి వాళ్ళకి 2 సైడ్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే రెగ్యులర్గా మనం చూసేవన్నీ కూడా ఈ ప్యాటర్న్లో ఉంటాయి. బట్ నేను ఇక్కడ చూపించినవన్నీ కూడా ఎక్కడ నెక్ లైన్లో లేవు, స్లీవ్స్లో లేవు, ఓన్లీ మనకి బాడీలో, అది కూడా ఎక్కువ బ్యాక్ సైడే ఇచ్చారు ప్రింట్స్. సో అవన్నీ కూడా వెస్టర్న్ ప్యాటర్న్లో ఉన్నాయి విత్ ట్రెడిషనల్ టచ్ అయితే అన్నిట్లో ఉంది. సో చూడండి, అలాంటి బ్లౌజెస్ వేశారు అంటే కొంచెం మీరు లుక్ వైజ్ కూడా మీ స్టైలింగ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడు అవే వేయకుండా ఇలాంటివి డిఫరెంట్ బ్లౌజెస్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి అండ్ వాళ్ళ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. డామ్ చేయండి, స్టోర్ని విజిట్ చేయండి. సో చెప్పాను కదా, సిలాయి బ్రాండ్ లాస్ట్లో మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంది. కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ శారీ కూడా నేను లాస్ట్ ఎపిసోడ్లో చూపించాను కదా, అదే శారీ చాలా నచ్చాయి నాకు. నేను నచ్చి ఇంక ఈ శారీ కట్టుకొని చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని అడిగేసి తీసేసుకున్నాను. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. మీరు డామ్ చేయండి అండ్ స్టోర్ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.